హలో అండి, ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ డిప్లొమా ఈసీ వాళ్ళకి ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ నుండి ఒక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఒక సర్క్యూట్ ఇచ్చారండి. ఈ సర్క్యూట్కి టోటల్ కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. టోటల్ కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి కరెంట్ ఫార్ములా ఏంటి? I = V/R కదా. ఓకే, బట్ ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఉన్నాయి. I = V/R అంటున్నాం కదా. R అంటే ఏంటి? టోటల్ రెసిస్టెన్స్. టోటల్ రెసిస్టెన్స్ అనేది తెలియాలి అంటే ఇక్కడ ఉన్న సర్క్యూట్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఈ రెండు కన్సిడర్ చేసుకోండి. ఈ రెండు కన్సిడర్ చేస్తే ఆ రెండు ఎలా ఉన్నాయండి? ప్యారలల్లో ఉన్నాయి. అంటే ఫస్ట్ ఈ సర్క్యూట్ తీసుకుంటే ఈ రెండు ఎలా ఉన్నాయి? ప్యారలల్లో ఉన్నాయి. ఈ 3 ohms, ఇదేమో 6 ohms కదా. ఫస్ట్ ఈ సర్క్యూట్ని సింప్లిఫై చేయండి. ప్యారలల్లో ఉన్నాయంటే ఫార్ములా ఏంటి? ఓకే, ఇన్ కేస్ ఇది R1 R2 అనుకోండి. ఓకే, ప్యారలల్ ఫార్ములా ఏంటి? R1 ప్యారలల్ R2 = R1 R2 / R1 + R2. ఇది మీకు 2 రెసిస్టర్స్ అనేవి ప్యారలల్లో ఉన్నప్పుడు ఫార్ములా. ఓకే, ఇప్పుడు మనకు R1 వాల్యూ ఎంత ఉందండి? 3 కదా. 3 × R2 వాల్యూ ఎంత ఉంది? 6 / 3 + 6. 6 3s are 18. 6 + 3 అంటే 9. 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. 2 ohms. ఏది? ఇక్కడున్న ఈ సర్క్యూట్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత? 2 ohms. ఇప్పుడు మళ్ళీ సర్క్యూట్ని డ్రా చేయండి. అంటే సర్క్యూట్ని మీరు సింప్లిఫై చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన ఈ ప్యారలల్ రెసిస్టర్ ఎంత వచ్చింది వాల్యూ? 2 ohms. మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది మనకి వాల్యూ? 8 ohms ఉంది కదా. ఓకే, ఇది సర్క్యూట్. ఇప్పుడు ఈ రెండు ఇది వచ్చి 10 ohms వాల్యూ. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నాయండి? సిరీస్లో ఉన్నాయి. అంటే ఈ R1 R2 అనుకుంటే సిరీస్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏమవుతుంది? R1 + R2 అవుతుంది. ఓకే, 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అప్పుడు ఫార్ములా R1 + R2. ఇక్కడ 2, ఇక్కడ 8 కదా. అంటే ఏమవుతుంది? 2 + 8. 2 + 8 = ఎంత? 10 ohms. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ ఈ రెండు ప్లేస్లో ఒక రెసిస్టరే డ్రా చేసి ఆ రెసిస్టర్కి ఎంత వేస్తాం? వాల్యూ 10 ohms వేస్తాం. అంటే మళ్ళీ మనం సర్క్యూట్ని డ్రా చేయాలి. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చిందండి వాల్యూ? 10 ohms. ఇది కూడా 10 ohms. ఇప్పుడు ఈ రెసిస్టర్స్ రెండు ఎలా ఉన్నాయండి? ప్యారలల్లో ఉన్నాయి కదా. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ప్యారలల్లో ఉంటే ఫార్ములా ఏంటి? R1 ప్యారలల్ R2 అనుకుంటే R1 R2 / R1 + R2 ఫార్ములా. ఓకే, నేను ఈ రెసిస్టర్స్ అన్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఫార్ములా ఎలా వస్తుంది, అలానే ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఈ ఫార్ములా అనేది ఎలా వస్తుందో కూడా ఒక వీడియో చేశానండి. మీరు ఆ వీడియో చూస్తే మీకు ఏవి రెసిస్టర్స్ అంటే ఏవి సిరీస్లో ఉన్నాయి, ఏవి ప్యారలల్లో ఉన్నాయి, అలా ఉన్నప్పుడు ఫార్ములా అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అని ఒక ఐడియా వస్తుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి. ఇక్కడ మనకి ఎంత ఉంది వాల్యూ? 10 ohms కదా. అంటే 10 × 10 కింద 10 + 10. ఓకే, 10 × 10 అంటే 100 కదా. 100/20. 100/20 అంటే ఎంత అండి? 5 ohms. ఓకే, అంటే ఇప్పుడు మనకి టోటల్ ఇవి వచ్చాం అంటే మొత్తం ఇప్పుడు ఇది కూడా సింప్లిఫై చేసాం. అంటే ఇప్పుడు మనకి ఈ రెసిస్టర్ వాల్యూ ఎంత? ఇది టోటల్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? 5 ohms వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి వోల్టేజ్ తెలుసు. వోల్టేజ్ ఎంత తెలుసండి? ఎంత ఇచ్చారు? వోల్టేజ్ అనేది 30 volts ఇచ్చారు. దాన్ని బట్టి ఇప్పుడు దీనిలో ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. కరెంట్ I = ఫార్ములా ఏమని చెప్పాను? కరెంట్ I = V/R. ఈ 5 ohms అనేది మీరు ఒక్కొక్క సర్క్యూట్స్ చూసుకుంటే అన్నీ సింప్లిఫై చేశాను. అన్ని రెసిస్టర్స్ కూడా కన్సిడర్ చేస్తే మీకు వచ్చిన లాస్ట్గా ఈక్వలెంట్ ఆర్ టోటల్ రెసిస్టెన్స్ వచ్చి 5 ohms అండి. ఓకే, I = V/R. V/R అంటే టోటల్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్. V అంటే ఎంతండి? మనకి 30 volts కదా. 30 / టోటల్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? 5. ఓకే, 30/5 అంటే ఎంత? 6. కరెంట్ కాబట్టి యూనిట్స్ వచ్చి యాంపియర్స్ అవుతుంది. ఓకే, ఇది ద టోటల్ కరెంట్ ఫర్ ద గివెన్ సర్క్యూట్. మీకు ఇచ్చిన సర్క్యూట్ అనేది సింప్లిఫై చేసుకుంటా వచ్చి ఫైనల్గా కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 6 amperes. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.